సమస్యాత్మక కలుపు అని దేన్ని అంటారు? మామూలుగా సమస్యాత్మకంగా అవి ఎందుకు మారుతాయి? సమస్యాత్మక అయినా లేదంటే మొండిజాతి అయినా రెండొకటే, అంటే ప్రాబ్లమాటిక్ వీడ్స్ అంటాము లేదా మొండిజాతి రెండొకటే. సో అవి ఎందుకు మారుతాయి అంటే ఇంతకు మునుపు నేను చెప్పినట్టుగా అది విత్తనోత్పత్తి చేసుకుంటాయి, అట్ ద సేమ్ టైం శాఖీయంగా కూడా కొన్ని మనకి సో రెండు రకాలుగా అవ్వడం వల్ల ఏంటంటే దాని యొక్క సీడ్ బ్యాంక్ అంటే భూమిలో వేరు వ్యవస్థ కానీ అవి ఏంటంటే మళ్ళీ మనకి ఏదైతే ఆ బొడిపలు కానీ లేదంటే మనకి ఆ శాఖీయంగా వచ్చేటటువంటిది కానీ అది ఎక్కడన్నా మనకి ఆ కనుపు దగ్గర మళ్ళీ భూమితోని అది వచ్చిందనుకో అక్కడ వెంటనే వేరు పుట్టుకొస్తుంది అనమాట. సో అలా పుట్టుకు రావడం వల్ల ఏంటంటే దాని సంతతి చాలా విపరీతంగా పెరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి ఇది సమస్యంగా ఎందుకు మారుతుంది? విత్తనోత్పత్తి చాలా అధికంగా ఉంటుంది. మామూలుగా ఇప్పుడు మీరు జొన్న తీసుకున్నారనుకోండి, ఒక కంకికి 500 నుంచి 750 గింజలు ఉంటాయి. అదే మీరు జొన్నలో వచ్చేటటువంటి జొన్న మల్లెని తీసుకున్నారనుకోండి, దానికి 50,000 నుంచి 5 లక్షల దాకా విత్తనాలు వస్తాయి ఒక చెట్టుకి, ఒక మొక్కకి. సో అంత విపరీతంగా దానికి విత్తనోత్పత్తి అనేది ఉంది. ఇంకొకటి ఇప్పుడు మన మన పంటలను తీసుకుంటే ఉదాహరణకి సోయా చిక్కుని తీసుకుంటే మనకి ఒక సంవత్సరం వరకే అది మనము సీడ్ ప్రొడక్షన్ చేస్తే మనం అది ఒక సంవత్సరం వరకే మొలక శాతం వస్తుంది, తర్వాత ఏంటంటే తగ్గిపోతుంటుంది అనమాట. కానీ కలుపుకు తీసుకుంటే మనకి బంగారు తీగ కానీ లేదంటే జొన్నె మల్లె కానీ పార్థీన్యం కానీ ఇలాంటి మొండిజాతి కలుపులో ఏంటంటే దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల వరకు కూడా ఏంటంటే మనకి అవి నిద్రావస్థలోకి పోయి, అంటే ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి బెట్ట కానీ లేదంటే ఏం లేనప్పుడు నిద్రావస్థలోకి వెళ్తాయి. తర్వాత మళ్ళీ వచ్చేసేసి 15-20 సంవత్సరాల తర్వాత కూడా అవి ఏంటంటే మళ్ళీ మనకి మొక్కలు వచ్చేటటువంటి ఆస్కారం కూడా వీటికి ఉందన్నమాట. సో ఇలా చాలా కారణాల వల్ల ఏంటంటే ఇవి సమస్యాత్మకంగా మారుతున్నాయి అన్నమాట.